హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, కాలసర్ప దోష నివారణకు చాలా విధులు విధానాలు చెప్పబడుతూ వస్తున్నాయి. అసలు ఈ కాలసర్ప దోషం అంటే ఏమిటో చివరిలో చెప్పుకుందాం. ముందుగా కాలసర్ప దోష నివారణకు శ్రీ సుదర్శన మాలా మంత్రం గురించి చెప్పుకుందాం. మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందని ఏదైనా జ్యోతిష్యుడు చెబితే ఈ మంత్రమును ప్రతిరోజు చదవండి. వీలు కాకపోయిన వాళ్ళు వినండి. కనీసం 8 సార్లు వినైనా సరే కాలసర్ప దోషం నుండి బయటపడవచ్చు. దివాత్మ స్వరూపులారా, ముందుగా శ్రీ సుదర్శన మాలా మంత్రం యొక్క ధ్యానం. ఓం చక్రాధ్యాయుధ చారు షోడశ భుజం సజ్జ్వాలాకేశోజ్వలం చక్రం శంఖగదాబ్జ శూలసరధింశ్చ పంచపాశాంకుశౌ కుంతం చర్మహళం భూసుండీ పరశు వజ్రతదాతార్జనీం హేతిం షోడశదారిణాం రిపుహరం శ్రీచక్రరాజం భజే. ఇలా ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాత మనం ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ సుదర్శన మాలా మంత్రస్య ఆయుర్ధన్య ఋషి అనుష్ఠుప్ ఛంద శ్రీ సుదర్శనో దేవత ఓం బీజం హుం శక్తి ఫట్ కీలకం శ్రీ సుదర్శన చక్ర రాజ పరబ్రహ్మ దేవత అనుగ్రహ ప్రసాదేన సర్వారిష్ట నివారణార్థం సర్వావిష్ట సిద్ధ్యర్థం సుదర్శన చక్ర మహామంత్ర జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ప్రత్యక్షంగా మాల మంత్రం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాల సర్ప దోష నివారణ సుదర్శన మాలా మంత్రము. ఓం హ్రీం క్షౌం రం సహస్రార హుం ఫట్ సహస్రజ్వాలా విజృంభితాయ మహావికట నృసింహాయ తప్తహాటక కేశ జ్వాలాత్పావకలోచనాయ వజ్రనక దివ్యసింహ మహాధ్వని ధ్వస్త జగద్భయాయ స్వర్ణ వర్ణ మకుట జ్వలిత నృసింహాయ విశ్వరూపధారిణి ప్రవిపాదిచక్రవాళ భయంకర సహస్రాక్ష సహస్రవాహవే సహస్రాయుధాధరాయ సర్వగ్రహాన్నాశయన్నాశయ హుం ఫట్ స్వాహ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ మహాచక్రాయ మహాజ్వాలాయ దీప్తరూపాయ సర్వదుష్ట భయంకరాయ ఊర్ధ్వజ్వాలాకేశాయ సహస్రాదిత్య దీప్త సంకాసాయ సహస్రశీర్షాయ పరమ పురుషాయ సహస్రబాహవే సర్వశక్తిమయాయ సర్వవేదసారాయ సర్వసిద్ధాయ అగ్ని ప్రహరణ దహ దహ పరమంత్రాన్ గ్రాసయ గ్రాసయ భాక్షయ వాక్షయ భూతాన్ త్రాసయ త్రాసయ వృశ్చిక భల్లూకాదిన్నాశయ నాశయ సర్వం దహ దహ భస్మీకురు కురు శ్రీ సుదర్శన చక్రనారాయణ మహావిష్ణవే నమో రక్ష రక్ష మహావళాయ స్వాహ. ఓం శ్రీం క్రీం నం ఐం సుదర్శన మహాసుదర్శన చక్రరాజా దేవదేవ అనపాయ అనపాయ అకట వికట రవి ఉగ్ర ఉగ్ర చండ చండ ప్రచండ ప్రచండ భీషణ భీషణ భైరవ భగవాన్ భగవాన్ జ్వల జ్వల దహ దహ పచ పచ త్రాసయ త్రాసయ సర్వ దుష్ట భయంకర చింది చింది బింది బింది త్రాసయ త్రాసయ వనమాలిన్ క్షీరబ్ధినాయక. ఓం నమో భగవతే సకల పరిధి ప్రహరణాయ సకల పాతక తూసార కిరణాయ కాశీ క్షేత్ర నిబహ్ననాయ బాణాసుర బహువన దావాగ్నేయ అపరిమిత దివ్యాస్త్ర తేజోత్పటనాయ కల్పాంత దహనాయ మహావిష్ణవే శంఖ చక్ర గదాధరాయ లక్ష్మీకాంతాయ నాశన కర్త్రే సర్వలోక శరణ్యాయ క్షాం ఖ్రీం స్క్రూం హన హన హుం ఫట్ కాల సర్పకాన్ స్వాహ.
కాల సర్ప దోష నివారణ సుదర్శన మాళా మంత్రము. మంత్రము ఓం హ్రీం క్షౌం రం సహస్రార హుం ఫట్ సహస్రజ్వాలా విజృంభితాయ మహావికట నృసింహాయ తప్తహాటక కేశ జ్వాలాత్పావకలోచనాయ వజ్రనక దివ్యసింహ మహాధ్వని ధ్వస్త జగద్భయాయ స్వర్ణ వర్ణ మకుట జ్వలిత నృసింహాయ విశ్వరూపధారిణి ప్రవిపాదిచక్రవాళ భయంకర సహస్రాక్ష సహస్రవాహవే సహస్రాయుధాధరాయ సర్వగ్రహాన్నాశయన్నాశయ హుం ఫట్ స్వాహ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ మహాచక్రాయ మహాజ్వాలాయ దీప్తరూపాయ సర్వదుష్టభయంకరాయ ఊర్ధ్వజ్వాలాకేశాయ సహస్రాదిత్య దీప్త సంకాసాయ సహస్రశీర్షాయ పరమపురుషాయ సహస్రబాహవే సర్వశక్తిమయాయ సర్వవేదసారాయ సర్వసిద్ధాయ అగ్నిప్రహరణ దహ దహ పరమంత్రాన్ గ్రాసయ గ్రాసయ భాక్షయ వాక్షయ భూతాన్ త్రాసయ త్రాసయ వృశ్చిక భల్లూకాదిన్నాశయ నాశయ సర్వం దహ దహ భస్మీకురు కురు శ్రీ సుదర్శన చక్రనారాయణ మహావిష్ణవే నమో రక్ష రక్ష మహావళాయ స్వాహ. ఓం శ్రీం క్రీం నం ఐం సుదర్శన మహాసుదర్శన చక్రరాజా దేవదేవ అనపాయ అనపాయ అకట వికట రవి ఉగ్ర ఉగ్ర చండ చండ ప్రచండ ప్రచండ భీషణ భీషణ భైరవ భగవాన్ భగవాన్ జ్వల జ్వల దహ దహ పచ పచ త్రాసయ త్రాసయ సర్వ దుష్ట భయంకర చింది చింది బింది బింది త్రాసయ త్రాసయ వనమాలిన్ క్షీరబ్ధినాయక. ఓం నమో భగవతే సకల పరిధి ప్రహరణాయ సకల పాతక తూసార కిరణాయ కాశీ క్షేత్ర నిబహ్ననాయ బాణాసుర బహువన దావాగ్నేయ అపరిమిత దివ్యాస్త్ర తేజోత్పటనాయ కల్పాంత దహనాయ మహావిష్ణవే శంఖ చక్ర గదాధరాయ లక్ష్మీకాంతాయ నాశనకర్త్రే సర్వలోక శరణ్యాయ క్షాం ఖ్రీం స్క్రూం హన హన హుం ఫట్ కాల సర్పకాన్ స్వాహ. కాల సర్ప దోష నివారణ సుదర్శన మాళా మంత్రము. మంత్రము ఓం హ్రీం క్షౌం రం సహస్రార హుం ఫట్ సహస్రజ్వాలా విజృంభితాయ మహావికట నృసింహాయ తప్తహాటక కేశ జ్వాలాత్పావకలోచనాయ వజ్రనక దివ్యసింహ మహాధ్వని ధ్వస్త జగద్భయాయ స్వర్ణ వర్ణ మకుట జ్వలిత నృసింహాయ విశ్వరూపధారిణి ప్రవిపాదిచక్రవాళ భయంకర సహస్రాక్ష సహస్రవాహవే సహస్రాయుధాధరాయ సర్వగ్రహాన్నాశయన్నాశయ హుం ఫట్ స్వాహ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ మహాచక్రాయ మహాజ్వాలాయ దీప్తరూపాయ సర్వదుష్టభయంకరాయ ఊర్ధ్వజ్వాలాకేశాయ సహస్రాదిత్య దీప్త సంకాసాయ సహస్రశీర్షాయ పరమపురుషాయ సహస్రబాహవే సర్వశక్తిమయాయ సర్వవేదసారాయ సర్వసిద్ధాయ అగ్నిప్రహరణ దహ దహ పరమంత్రాన్ గ్రాసయ గ్రాసయ భాక్షయ వాక్షయ భూతాన్ త్రాసయ త్రాసయ వృశ్చిక భల్లూకాదిన్నాశయ నాశయ సర్వం దహ దహ భస్మీకురు కురు శ్రీ సుదర్శన చక్రనారాయణ మహావిష్ణవే నమో రక్ష రక్ష మహావళాయ స్వాహ. ఓం శ్రీం క్రీం నం ఐం సుదర్శన మహాసుదర్శన చక్రరాజా దేవదేవ అనపాయ అనపాయ అకట వికట రవి ఉగ్ర ఉగ్ర చండ చండ ప్రచండ ప్రచండ భీషణ భీషణ భైరవ భగవాన్ భగవాన్ జ్వల జ్వల దహ దహ పచ పచ త్రాసయ త్రాసయ
త్రాసయ సర్వ దుష్ట భయంకర చింది చింది బింది బింది త్రాసయ త్రాసయ వనమాలిన్ క్షీరబ్ధినాయక ఓం నమో భగవతే సకల పరిధి ప్రహరణాయ సకల పాతక తూసార కిరణాయ కాశీ క్షేత్ర నిబహ్ననాయ బాణాసుర బహువన దావాగ్నేయ అపరిమిత దివ్యాస్త్ర తేజోత్పటనాయ కల్పాంత దహనాయ మహావిష్ణవే శంఖ చక్ర గదాధరాయ లక్ష్మీకాంతాయ నాశన కర్త్రే సర్వలోక శరణ్యాయ క్షాం ఖ్రీం స్క్రూం హన హన హుం ఫట్ కాల సర్పకాన్ స్వాహ. దివాత్మ స్వరూపులారా, ఇది రోజుకి కనీసం ఒకసారైనా సరే చదవండి, వినండి. 41 రోజు ప్రతిరోజు రోజుకి 8 సార్లు విన్నా లేక 54 సార్లు చదివినా కాలసర్ప దోషము దినదినము క్షీణించి మనకు సకల శ్రేయస్సులను చేకూర్చగలదు ఈ మహాసుదర్శన మంత్రం. కాలసర్ప దోషం అన్నది వివరణగా తెలుసుకోవడానికి ఒక ప్రసంగంలో చెప్పలేం కాబట్టి కొంచెం కొంచెంగా అందిస్తాం. మీరు ప్రసంగంలోని విని అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. రాహు కేతువుల యొక్క మధ్యలో గ్రహములన్నీ అనగా మిగతా 7 గ్రహములు ఉన్నట్టయితే దానికి గ్రహ బంధన యోగం అని చెబుతారు. అంటే గ్రహములన్నీ కారాగారంలో బంధించబడి ఉన్నాయి. అంటే ఒక పక్క రాహు ఒక పక్క కేతువు, వారిద్దరూ రాక్షసులు కాబట్టి వారి వలలో గ్రహములన్నీ చిక్కుకొని ఉన్నాయి. అప్పుడు ఏ గ్రహం యొక్క ప్రతిచర్యలు మనపై ఫలించవు కాబట్టి దానినే కాలసర్పదోషము అంటారు. ఇది చాలా విధాలుగా చెప్పబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే రవి రాహు ఒకే గదిలో ఉన్నప్పటికీ రవి ముందర ఉండి రాహు తర్వాత ఉంటే దానిని గ్రహణ విమోచన యోగము, గ్రహణము జరిగిన తర్వాత వచ్చే యోగముగా భావిస్తారు. అదే రాహు ముందు ఉండి రవి తర్వాత ఉంటే దానినే గ్రహణ యోగంగా భావిస్తారు. ఇలా నక్షత్రములు గ్రహముల యొక్క విధులు మనకు కుండలిని చక్రంలో గోచరమవుతూ ఉంటాయి. దానిని అనుసరించి చేయవలసి ఉంటుంది. జ్యోతిష్యుని వద్దకు వెళ్లి మన జాతకమును పరిశీలింపజేసి కాలసర్ప దోషం ఉన్నది అంటే చాలు ఈ మంత్ర జపం చేసి అతి సునాయాసంగా బయటపడవచ్చు. వివిధ కాలసర్ప దోషముల యొక్క పరిహారం కూడా ఇప్పుడే మీకు అందిస్తూ ఉన్నాము. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో సౌభాగ్యయుక్తమైన జీవితం కొనసాగించాలని, జాతక దోషములే కాదు వ్యవహార దోషములు కూడా నివృత్తి చేసుకొని ఆనందమైన జీవితం తమ వంతుగా నిర్మించుకోవాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ అర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.